సంక్రాంతి పండగకు నగర జనాలు సొంతూరి బాట పట్టారు. నేటి నుంచి నెల 17 వరకు స్కూళ్లకు, కాలేజీలకు సర్కార్ సెలవులు ప్రకటించింది. దీంతో కుటుంబ సమేతంగా తరలి వెళ్తుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ తదితర బస్ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ లాంటి పలు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్ల వద్ద బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రైవేటు వాహనాలు డబుల్ ఛార్జీలు దంచుకుంటున్నాయి. సొంత వాహనాల్లో తరలి వెళ్లే వారితో టోల్ గేట్ల వద్ద కూడా వాహనాలు బారులు తీరి ఉంటున్నాయి. ఇక పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిటీ నుంచి ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది టీఎస్ఆర్టీసీ. సిటీ బస్సులను సైతం స్పెషల్ గా జిల్లాలకు వేశారు. తమ సొంతూళ్లకు వెళ్తుండగా ప్రధాన చౌరస్తాలు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. మరో 2 రోజుల్లో రద్దీ ఇంకా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనం సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వైపునకు జనం పయనమవుతున్నారు. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై వాహనాల రద్దీ అమాంతం పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. అదేవిధంగా చౌటప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 గేట్లున్నాయి. అయితే విజయవాడ వైపు 10 గేట్లను ఎత్తి వాహనాలను పంపుతున్నారు టోల్ ప్లాజా నిర్వాహకులు. వాహనాల రద్దీ పెరగకుండా ఉండేందుకు గాను ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇక సాధారణ రోజుల్లో ఈ టోల్ ప్లాజా నుండి ప్రతిరోజు 35 నుండి 40 వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. శుక్రవారం నాడు ఒక్కరోజే 55 వేల వాహనాలు నడిచినట్లుగా తెలుస్తోంది. ఇక నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద సాధారణ రోజుల్లో 18 నుండి 20 వేల వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి పంతంగి టోల్ ప్లాజా వద్దకు ప్రయాణించాలంటే కనీసం 45 నిమిషాల సమయం పడుతుంది. కానీ పండగ వేళ ఈ రోడ్డుపై వాహనాల రద్దీ పెరగడంతో ఎల్బీ నగర్ నుండి పంతంగికి ప్రయాణం చేయాలంటే కనీసం గంటన్నరకు పైగా సమయం పడుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ అమాంతం పెరిగిపోయింది. బస్సులు, రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.